హాయ్ అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు టాపిక్ ఏంటంటే యూట్యూబ్ గురించి కొన్ని అద అద్భుతమైన నిజాలైతే చెప్తా. యూట్యూబ్‌లో ప్రెజెంట్ అయితే చాలామందైతే తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు అందరైతే యూట్యూబ్‌లో లైవ్‌లు పెడుతున్నారు. లైవ్‌లు పెట్టి చాలా కష్టపడి దాదాపు కొన్ని సంవత్సరాలు, కొన్ని నెలలు కొందరు ఫోటోలు పెట్టి విధంగా, కొందరు కష్టపడి వ్లాగులు చేసి, కొందరు షార్ట్‌లు పెట్టి ఆ విధంగా అయితే యూట్యూబ్‌లో అయితే వీడియోలైతే పెడుతున్నారు. ఇప్పుడైతే నేను కొన్ని నిజాలైతే చెప్పబోతున్నా. యూట్యూబ్ గురించి, యూట్యూబ్‌లో స్కామ్‌ల గురించి, యూట్యూబ్‌లో చేసే స్కాములు, జరిగే స్కాములు. అసలు ఏం జరుగుతుందంటే ఇప్పుడు ప్రెజెంట్ అయితే నాకు తెలిసిన కొందరు వ్యక్తులున్నారు. వాళ్ళతో జరిగిందిది. నిజమైన సంఘటన. మీకు జరగకూడదని అయితే నేను ఈ వీడియో అయితే చేస్తున్నా. ఒక చిన్న ఇన్ఫర్మేషన్, ఒక స్కామ్ ఎక్స్‌పోజింగ్ వీడియో కూడా చెప్పొచ్చు. అసలు ఏం జరుగుతుందంటే ఇప్పుడు మీరు లైవ్‌లు చేస్తున్నారు. కొందరికి యూట్యూబ్ గురించే తెలవదు. అయినా ఈ లైవ్‌లు చేసుకుంటూ వాళ్ళేమో మోనటైజేషన్‌కి దగ్గరలో అయితే ఉన్నారన్నమాట. దగ్గర ఉన్నారు. వాళ్ళకి మోనటైజేషన్ అయిపోయింది. ఆహ్, నేను ప్రెజెంట్ అయితే ఎక్స్‌పోజింగ్ గురించి అయితే మాట్లాడుకుందాం. చాలా మందికి చదువు రాదు. ఇంకోటి చాలా మందికి యూట్యూబ్‌లో ఎలా మోనటైజేషన్ చేసుకోవాలో అయితే తెలవదు. కాకపోతే దానికి సంబంధించిన వీడియోలు అయితే చాలా ఉన్నాయి యూట్యూబ్‌లో. అది చూసుకొని కూడా చేసుకోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే యూట్యూబ్‌లో వీడియోలు చేస్తున్నారు. పాపం తెలుసో తెలియక చేసుకుంటున్నారు. వాళ్ళకి ఇప్పుడు మోనటైజేషన్ అయితే అయిపోయిందన్నమాట. ఒకరికి 3000 అయింది. ఇంకొకరికి 4000 అయింది వాచ్ అవర్. అది అయిపోగానే మనం మోనటైజేషన్ అయితే చేసుకోవాలి. అయితే ఇప్పుడు మనం చెప్పబోయే ప్రధాన కారణం ఏంటంటే నేను కొన్ని రోజుల నుంచి అయితే దాదాపు నా మోనటైజేషన్ అయినప్పటి నుంచి నేను లైవ్‌లు పెట్టడం ఆపేసా. ఎందుకంటే దానివల్ల ఎక్కువ లాభం లేదు. మళ్ళీ టైం కూడా దొరకలేదు. అందుకోసం అయితే నేను పెడతట్లేదు. చాలా మందికి నేను లైవ్‌లలో వెళ్ళి చూస్తూ ఉంటా. అయితే మొన్న ఒక వ్యక్తి వచ్చి మీకు మోనటైజేషన్ అయిపోయిందా? మీకు మోనటైజేషన్ అయిపోతే నేను హెల్ప్ చేస్తా మీకు మోనటైజేషన్ చేయడానికి అని భయపెట్టిస్తున్నారన్నమాట. అంటే ఫస్ట్ మంచిగానే చెప్తున్నారు. కొందరు తెలియని వాళ్ళు ఇప్పుడు నేను చదువుకున్నా. నాతో పాటు ఇంకా చాలా మంది చదువుకొని ఉన్నారు. వాళ్ళకి తెలుసు మోనటైజేషన్ ఎంత ఈజీ ప్రాసెసో. తెలుసుకొని అందులో చదువుకొని చేసుకుంటే మాత్రం చాలా ఈజీ అన్నమాట. యూట్యూబ్‌లో కూడా చాలా వీడియోస్ ఉన్నాయి. దానికి సంబంధించింది దాన్ని చూసుకొని మీరే చేసుకోవచ్చు. మీ ఇంట్లో ఎవరైనా మీ కొడుకో, లేకుంటే మీ తమ్ముడో, లేకుంటే మీ అబ్బాయో ఎవరైతే చదువుకున్న వాళ్ళు ఉంటారో వాళ్ళతోనైతే కూర్చోబెట్టుకొని అయితే వాళ్ళతోనైతే మీరు మోనటైజేషన్ చేసుకోవచ్చు. నాకు ఈ విన్నప్పటి నుంచి డబ్బులైతే అడుగుతున్నారు. మోనటైజేషన్ చేయడానికి డబ్బులైతే వసూలు చేస్తున్నారు. ఎవరిది మోనటైజేషన్ అవ్వబోతుంది అని వాళ్ళైతే లైవ్‌లో వెళ్లి చూస్తున్నారన్నమాట. వీళ్ళకి వాచింగ్ ఎక్కువ ఉంది. వీళ్ళది మోనటైజేషన్‌కి దగ్గరలో ఉంది. ఎళ్లి మరి మీ వాచ్ అవర్స్ ఎన్నైనాయి అని అడిగి మరి తెలుసుకుంటున్నారు. ఒకవేళ 2900 అయింది. రేపు 3000 కంప్లీట్ అయితాయి. నాకు మోనటైజేషన్ చేయడం ఎలా తెలవదని అనుకో వాళ్ళనైతే టార్గెట్ చేసుకున్నారన్నమాట. ఈ విషయం ఏంటంటే ఇప్పుడు ప్రెజెంట్ మేము డబ్బుల గురించి అయితే మాట్లాడుకుందాం. డబ్బులైతే ఊరికి రావు. పాపం వాళ్ళు కూడా కష్టపడదామనే అయితే యూట్యూబ్‌లోకి అయితే వస్తున్నారు. యూట్యూబ్‌లో కూడా ఇలాంటి వాళ్ళు ఉంటారని అయితే నాకైతే చాలా బాధేస్తుంది. ఏమో ముఖం తెలియని వాళ్ళు కూడా డబ్బులు వసూలు చేస్తున్నారు. తెలిసిన వాళ్ళు కూడా డబ్బులు వసూలు చేస్తున్నారు. డైలీ మనం దాదాపు ఒక సంవత్సరం మొత్తం యూట్యూబ్‌లో వాళ్ళ లైవ్‌లో కూర్చుండి మరి మనమైతే వాళ్ళకి సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా మీకు మోనటైజేషన్ చేయడం రాకపోతే నాకు మెయిల్ ఐడి పెట్టండి. అలాగే 4000 పంపండి, 5000 పంపండి, అడ్వాన్స్‌గా 2000 ఇవ్వండి, అడ్వాన్స్‌గా 3000 ఇవ్వండి. మొత్తం పనైన తర్వాత మిగతా డబ్బులు ఇవ్వండి అని అయితే ఆహ్, చెప్తున్నారన్నమాట. అదైతే అలాంటి వాళ్ళనైతే నాకైతే అసలు మాట్లాడబుద్ధి కాదు. వాళ్ళ గురించి నేను అసలు చెప్పడమే వేస్ట్. కానీ పాపం చాలా మంది తెలియకైతే ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ కోసమే ఈ వీడియో చేస్తున్నాను. మీరు కూడా దీన్ని ఎక్కువ మందికి అయితే మీరు వీడియోలు చేసి పెట్టండి. ఇలాంటి స్కామ్‌లు అవ్వకుండా, స్కామ్‌లలో ఇరగకుండా పాపం వాళ్ళు ఎంతో కష్టపడి లైవ్‌లు పెట్టుకుంటూ మోనటైజేషన్ ఏదైతే పూర్తి చేసుకుంటున్నారో దాన్ని కూడా డబ్బుల ద్వారా మీరైతే వాళ్ళని భయపెట్టి మరి ఇలా చేయొద్దంట, ఇలా చేయాలంట, ఇందులో ఇది ఉంటదంట, దానికి ఇంకా ఎడిటేషన్ ఏమో చేయాలంటే ఏముండదండి. మీ పాన్ కార్డ్, మీ అడ్రస్ అవి పెట్టుకుంటే చాలు మీరు. దాని వల్లనే మోనటైజేషన్ అయితది. కాకపోతే ఎవరో ఏమో చేస్తారని ఎప్పుడు నమ్మకండి. మీరు ఐడి అస్సలు ఎవరికి ఇవ్వద్దు. మీ ఐడి పాస్వర్డ్ ఇస్తే మాత్రం మీరు మోసపోయినట్లే. డబ్బులు కూడా ఒక్క రూపాయి ఎవరికి ఇయ్యని అవసరమే లేదు. అసలు ఇట్లా ఎందుకు చెప్తున్నానంటే
ఆ, నాకు ఒకరు చెప్తున్నారు, బాధపడుతున్నారు, నా దగ్గర డబ్బులు లేక నేను ఏదో యూట్యూబ్ నుంచి ఏదో కొంచెం కొంచెం జమ చేసుకుందాం, ఏదో వస్తుందనే ఆశతో నేను యూట్యూబ్ స్టార్ట్ చేస్తే వాళ్ళేమో మానిటైజ్ చేయడానికి కూడా డబ్బులు అడుగుతున్నారు అయితే చెప్తున్నారు. అందువల్ల ఈ వీడియో అయితే చేస్తున్నా. నాకు బాధ వేసింది. వాళ్ళు బాధ చెప్పుకుంటే మాత్రం ఎవరో కానీ మీకు తెలిసి ఉంటే అది ఎవరో మీరైతే కొద్దిగా మీరు సంపాదిస్తున్నారు కదా, మీరు కూడా మీకు కూడా ఇంట్లో ఎవరైనా ఉంటారు కదా, ఆలోచించి చేయండి. డబ్బులు తీసుకోవడం ఏం లాభం? మీకు తెలిసింది నలుగురికి చెప్పండి. చెప్పకుంటే మీరు ఊకోండి. ఎందుకు మీరు డబ్బులు తీసుకుంటున్నారు? డబ్బులు ఎందుకు తీసుకుంటున్నారు? మానిటైజేషన్ చేయడం వల్ల, డబ్బులు తీసుకోవడం వల్ల మీరు ఏమన్నా ఆస్తులు పెట్టుకుంటున్నారా? కానీ వాళ్ళ ఇంట్లో అయితే 4,000 5,000తో వాళ్ళకు నెల రెండు రోజులు గడుస్తుంది కదా అవే పైసలతోని. వాళ్ళు ఎంత కష్టపడి సంపాదిస్తున్నారచ్చు కదా. చాలా వీడియోలు ఉన్నాయి. మీరు ఎవరి మాటలు నమ్మకండి. ఎవరిని అయితే డబ్బులు అడిగి మీరు మానిటైజేషన్ చేసిస్తారో, మేము సెట్టింగ్ చేసిస్తామో అనేది అవన్నీ ఫేక్ మాటలు. అవన్నీ అయితే నమ్మకండి. యూట్యూబ్ లో చాలా ఉన్నాయి. చదువుకున్న వాళ్ళు ఇంట్లో ఉంటారు, వాళ్ళ దగ్గర పోయి మరి మీరు మానిటైజేషన్ చేసుకోండి. కానీ ఎవరికి డబ్బులు కట్టే అవసరమే లేదు, ఒక్క రూపాయి అవసరం లేదు. ఇది యూట్యూబ్ వాళ్ళ ఇంట్లో సొత్తు నుంచి రాలేదు. అర్థమవుతుందా మీకు? ఇదైతే పచ్చి నిజాలు. ఎవడైతే డబ్బులు అడుగుతారో వాడికి డైరెక్ట్ అయితే మీకు బెదిరించండి. ఎందుకురా డబ్బులు కట్టాలి, నీకు ఎందుకు కట్టాలని మీరు బెదిరించండి, అప్పుడే వింటారు. నాకైతే అనిపిస్తుంది, ఎవర్రా మీరంతా ఇంత టాలెంటెడ్ గా ఉన్నారు, ఇలా కూడా డబ్బులు సంపాదిస్తారా, జనాలను మోసం చేసి డబ్బులు సంపాదిస్తారా అయితే అనిపిస్తుంది. నాకు చాలా బాధ వేసింది. ఆమె పాపం నాకు లైవ్ లో చెప్పింది అయితే నేను చాలా బాధపడ్డా ఆ విషయం విని. చాలా మంది డబ్బులు అడుగుతున్నారు, ఎలా చేయాలి తమ్ముడు అది అని చెప్పగానే నేనైతే చాలా బాధపడ్డా ఈ విషయం విన్న తర్వాత. ఎవరైనా సరే ఎవ్వరికి ఒక రూపాయి డబ్బు కట్టకన్నా అవసరమే లేదు. మీకు తెలుసు యూట్యూబ్ గురించి, మీరే స్వయంగా తెలుసుకొని మరి మీరు మానిటైజేషన్ చేసుకోవచ్చు. ఎవరికి రూపాయి కట్టని అవసరమే లేదు. మీ పిల్లలను, మీ ఇంట్లో వాళ్ళని ఎవరో తెలిసిన చదువుకున్న వాళ్ళకి ఇచ్చి మానిటైజేషన్ చేయించుకోండి. ఇంట్లో వాళ్ళని నమ్మండి, బయట వాళ్ళని ఒక్కని నమ్మకండి. ఇప్పుడు మీరు ఐడి పాస్వర్డ్ ఇచ్చారనుకో డబ్బులు ఇచ్చి, తర్వాత మీ ఐడి పాస్వర్డ్ చేంజ్ చేసుకుని వాడు డబ్బులు ఉంచుకున్నాడు అనుకో, అప్పుడు మీరు ఏం చేస్తారు? ఎవరి దగ్గరకు పోయి అడుగుతారు? వాడు బంద్ చేసుకుంటాడు ఫోన్, అప్పుడు మీరేం చేస్తారు? ఏమి చేయలేం. కాబట్టి ఎవ్వడికి నమ్మకండి. ఎవడైనా సరే మీరు ఎవరిని నమ్మడం అది పచ్చి మీకే అది ఏమంటారు అవమానం, లేకుంటే మీకే అదొక పెద్ద భారం అయిపోతుంది. నేను చెప్తున్నా వినండి, మీరే చేసుకోండి. అర్థమైందా? ఒకసారి 2 సార్లు మీరే చూసుకొని చేసుకోండి, ఆలోచించండి, చదువుకోండి, చదివి అన్న చేసుకోండి. కానీ ఎవరికి రూపాయి కట్టిన అవసరం లేదు. ఈ వీడియో మీకు ఎవరికైనా బాధ అనిపిస్తే మాత్రం బాధపడి, నాకేం భయం లేదు. ఎందుకంటే ఇది పాపం ఒక ఫ్యామిలీల గురించి. ఒక 5-6 వేలు అంటే మీకు చిన్న డబ్బే కావచ్చు, కానీ వాళ్ళకి పెద్ద సవాలు. ఎందుకంటే వాళ్ళు ఎన్నో నెలలు కష్టపడి దాచుకున్న డబ్బుల్ని మీరు లాగేస్తున్నారు. ఈ భయపెట్టి మరి ఎలా ఇది చేయొద్దంట, అది చేయొద్దంట. కొందరు ఉంటారు, ఎవరిది మోనిటైజేషన్ అవుతుంది పోయి వెళ్ళి చూసేద్దాం రండి, చూసి ఆడికి చెప్తే వాడేమో డబ్బులు తీసుకొని నాకు పర్సెంటేజ్ ఇస్తాడేమో, వాడు 5,000 తీసుకొని నాకు 1,000 రూపాయలు ఇస్తాడేమో అన్నట్టు మీరు కొందరు అయితే చూస్తున్నారు. మోనిటైజేషన్ దగ్గర ఎవరిదైతే ఉందో వాళ్ళ దగ్గర పోయి మీరు మరి అడిగి మరి తెలుసుకుంటున్నారు. ఇది ఎంతవరకు న్యాయమో చెప్పండి. యూట్యూబ్ లో చాలా జరుగుతున్న స్కాములు ఇవి. ఎవరికి రూపాయి కట్టని అవసరం లేదు. వీడియో మీకు నచ్చితే 10 మందికి షేర్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. చెప్పండి ఎవరికి రూపాయి కట్టని అవసరం లేదని. ఎవరైనా డబ్బులు అడిగితే డైరెక్ట్ చెప్పండి, వాడికి రిపోర్ట్ కొట్టండి. వాడి నంబర్ మీరు సోషల్ మీడియా పెట్టి వాడికి టార్గెట్ చేయండి. కానీ ఎవరికి రూపాయి కట్టే అవసరం లేదు. మీరు చేస్తున్నారు, మీ కష్టం మీరే దగ్గర ఉంచుకోవాలి. డబ్బులు ఒక్కడికి ఒక్క రూపాయి ఇచ్చే అవసరం లేదు. ఎవడైనా డబ్బులు అడిగితే మాత్రం చెప్పండి, నువ్వు ఎవర్రా, నీకు ఎందుకు ఇవ్వాలరా డబ్బులు అని. తెలిసి 4 మాటలు మంచి చెప్పు. ఎవరైనా నలుగురు బాగుపడతారు, కానీ డబ్బులు తీసుకొని నువ్వు అయితే బాగుపడలేవు. ఎప్పుడైనా సరే నువ్వు కిందికి దిగజారుతావు. అర్థమవుతుందా? ఎవరైనా సరే. ఈ వీడియో ఇంతటితో సమాప్తం. ఇంకా ఏమైనా నాకు ఎవరైనా దీనికి తగ్గి ఎవరైనా రిపోర్ట్ ఎవడైనా దీనికి కౌంటర్ గా వీడియో చేస్తే మాత్రం వాడికి ఇంకా వీడియోలు నేను పెట్టుదా. మీరు ఇది నేను చెప్తున్నది నిజాయితీగా ఉండండి. డబ్బులు తీసుకుని మీరేమన్నా పెద్ద బిల్డింగ్లు కట్టుకుంటారా అంటే అదైతే మాత్రం ఎప్పటికీ అవ్వదు. డబ్బులు తిన్నోడు ఎప్పుడైనా కిందకి కింద జారిపోయినోడే. డబ్బు ఊరికే రాదు ఎవ్వడికి. అర్థమవుతుందా? ఇదైతే పెద్ద జరుగుతున్న స్కామ్. ఎవడైనా సరే ఈ వీడియో చూస్తే మాత్రం అది ఆపుకోండి. ఆపుకోకపోతే ఇంకా మరిన్ని వీడియోస్ పెడతా నేను. నాకు తెలిస్తే మాత్రం పేర్లతో సహా పెడతా. ఎవడైనా తెలిస్తే మాత్రం. ఇప్పుడైతే వాళ్ళు అడిగిన వాళ్ళు పేరు అయితే చెప్తలేరు, కానీ ఆ పేరు తెలిస్తే మాత్రం నేను పేరు వాడి ఐడితో ప్రతిసారి పెట్టి మరి స్కామ్ లో ఇలా చేస్తున్నారు, వీళ్ళకి నమ్మకండి, వీళ్ళు ద్రోహులని పక్క ఐడి ప్రూఫ్ తో సహా పెడతా ఈ నెక్స్ట్ వీడియోలో. ఒకవేళ ఎవడైనా కౌంటర్ గా ఈ వీడియో పెడితే మాత్రం. ఇప్పుడైతే ఈ వీడియోని ఇక్కడనే సమాప్తం చేస్తా. మరిన్ని వీడియోస్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని